ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు లేవు, పంటలు లేవు. ఆ సమయంలో దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాతో, "నువ్వు సారెపతు అనే ఊరికి వెళ్ళు. అక్కడ ఒక విధవరాలు నిన్ను పోషిస్తుంది" అని చెప్పాడు. ఏలియా ఆ ఊరికి వెళ్లేసరికి ఊరి బయట ఒక స్త్రీ కట్టెల పుల్లలు ఏరుకుంటూ కనిపించింది. ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి, "అమ్మా, తాగడానికి కొంచెం నీళ్లు, తినడానికి ఒక రొట్టెముక్క ఇస్తావా?" అనడిగాడు. ఆ మాట వినగానే ఆ స్త్రీ కన్నీళ్లతో, "అయ్యా, నా దగ్గర రొట్టెలేదు. తొట్టిలో పిడికెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి." అప్పుడు ఏలియా ఆమెతో, "భయపడకమ్మా, వెళ్ళి నువ్వు చెప్పినట్లే చెయ్యి. కాని ముందుగా అందులో నాకొక చిన్న రొట్టె చేసి తీసుకురా. ఆ తరువాతే నీకూ నీ బిడ్డకూ చేసుకో. ఎందుకంటే దేవుడు వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె తరిగిపోదు" అని చెప్పాడు. ఆ మాట నమ్మి ఆమె అలాగే చేసింది. అద్భుతం జరిగింది. ఆమె కుటుంబం, ఏలియా చాలా రోజులు ఆ ఆహారాన్ని తిన్నారు. దేవుడు చెప్పినట్టే ఆ కరువు తీరే వరకు పిండిగాని, నూనెగాని అయిపోలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నది తక్కువైనా సరే, దేవుని మాటకు లోబడితే ఆయన మన కొరతలను సమృద్ధిగా మారుస్తాడు.